ఎలాంటి క్యారెక్టర్ అండి మనకి అప్పటి వరకు రామ్ చరణ్ గారి మూవీస్ చూసిన తర్వాత రంగస్థలంలో ఒక డిఫరెంట్ రామ్ చరణ్ గారిని చూసాం, ఒక రూటెడ్ క్యారెక్టర్లో చూసాం. తర్వాత మనకు పర్సెప్షన్ మారింది, రామ్ చరణ్ గారిని చూసే పర్సెప్షన్ మారింది. సో భైరవన్ తర్వాత మాకు అంత రూటెడ్ క్యారెక్టర్ మీకు దొరికిందేమో అనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ సార్, దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ టు ఈవెన్ థింక్ లైక్ దట్. అంటే ఒక ఆర్టిస్ట్గా మాకు రాక్షసుడి నుంచి మాకు బిఫోర్ రాక్షసుడు ఆఫ్టర్ రాక్షసుడు మాకు మిమ్మల్ని చూసే పర్సెప్షన్ మారింది. సో భైరవంతో ఒక కొత్త వరల్డ్ క్రియేట్ అవుతుంది. ఏంటంటే దట్స్ వాట్ బిఫోర్ రాక్షసుడు మై డాన్స్ అండ్ మై యాక్షన్ వాజ్ ఓవర్ షాడోయింగ్ ఇట్. సో అందుకే నేను కాన్స్టెంట్ ఎఫర్ట్ పెట్టి ఆఫ్టర్ మై 5 films మై 6th film వాజ్ సీత and 7th film was రాక్షసుడు. So 6th, 7th film I only did performance related. In that రాక్షసుడు paid off very well for me. Exactly. And Sita also very high performance. If you see my Hindi market, Sita paid off very well for me. హిందీలో సీతారాం ఇట్స్ నేమ్ సోను సూద్ గారు చేశారు and Kajal has done in that film. So that also I got a very good as performer. And then రాక్షసుడు really paid off. But one thing was missing in రాక్షసుడు was action and songs. Exactly. There was very good scope for performance. అంటే మీ ఫిల్మోగ్రఫీలో సో ఇప్పుడు భైరవంతో ఏంటంటే దేర్ ఇస్ పర్ఫార్మెన్స్, దేర్ ఇస్ యాక్షన్, దేర్ ఇస్ సెట్ సాంగ్. సో ఐమ్ వెరీ హ్యాపీ. దేర్ ఇస్ నౌ ఇట్ ఈస్ లైక్ లక్కీగా ఐ గాట్ ద రైట్ స్క్రిప్ట్ వేర్ ఐ కుడ్ షోకేస్ ఆల్ మై స్కిల్స్. ఎగ్జాక్ట్లీ సార్, మీ ఫిల్మోగ్రఫీలో ఒక బెస్ట్ సీన్ నుంచి కొన్ని బెస్ట్ సీన్స్ తీయాలంటే రాక్షసుల్లో ఆ పాప చనిపోయినప్పటి నుంచి అక్కడ ఆ సీన్లో మాకు ఒక మంచి ఆర్టిస్ట్ని చూడగలిగాం. సో అక్కడి నుంచి సో ఈ పార్ట్ ఆఫ్ ఏరియా ఇంకా శ్రీని గారిలో ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి అని అనిపించింది. సార్ ఇందులో మీకు ఒక 18 minutes సీక్వెన్సే ఉంటుంది. సూపర్. యూ హ్యావ్ ఎ హ్యూజ్ ఎమోషనల్ డ్రైవ్ త్రూఅవుట్ ద ఫిల్మ్ సార్. దిస్ ఫిల్మ్ మీరు అన్నారు కదా ఒక సీన్ బాగుంది అన్నారు అని, అలాంటి ఒక 10 సీన్లు ఉంటాయి సార్ సినిమాలో. సూపర్ సూపర్. ఆ ఒక్క సీనే కదా సార్, ఆ ఒక్క సీన్ గుర్తుండిపోయింది. కరెక్ట్ మీకు ఎందుకంటే మీ డ్యాన్సెస్ లేకపోతే జైజానికి నాయక ఇస్ ద హ్యూజ్ హిట్. అందులో మీ యాక్షన్కి చాలా మంచి పేరు వచ్చింది డ్యాన్సెస్. కానీ ఇవన్నీ మీరు అన్నట్టు మీ యాక్టింగ్ని ఇవి ఎక్కడో ఓవర్ షాడో వచ్చేసేసింది. సో ఆ సైడ్ వచ్చేసరికల్లా మేము సర్ప్రైజ్ అయ్యాం. థ్యాంక్ యూ. సో